దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నేటి ఆరాధనకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనము. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు సురూపము లేదు. ప్రార్థన. మమ్మల్ని తిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో ఉండటానికి నాయన సహాయము చేశారు. రాజా, మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. మీ ఆత్మకార్యాలు మెండుగా జరిగించండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండయ్యా. అల్పుణ్ణైన నన్ను మరుగు చెయ్యండి. మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడతారు అన్నదానికి మరి ఆయన పుట్టక మునుపే దాదాపుగా 600-700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచించిన ఈ మాటలన్నిటినీ కూడా 53వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఇందులో ఉన్న ప్రతి సంఘటన కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ త్యాగాన్న నిరూపించబడింది. అవన్నీ కూడా రుజువు చేయబడ్డాయి. అందుకని ఇక్కడ రాయబడి ఉంది కదా, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట పెరిగెను అని రాయబడింది. చూడగలిగితే ప్రాముఖ్యంగా ఈ అధ్యాయం అంతటిలో కూడా ఆయన అనుభవించబోతూ ఉన్న కొన్ని శ్రమలు, వాటికి సంబంధించిన కొన్ని ప్రవచనాలు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, వీటన్నిటినీ కూడా వాస్తవానికి కల్వరి అనేది లేదా శిలువ త్యాగం అనేది ఆకస్మికంగా సంభవించింది అయితే కాదు. ఎందుకనంటే ఇది దేవాది దేవుడి అనాది సంకల్పము, ఇది ఆయన ప్రణాళిక. ఆ ప్రణాళికానుసారంగానే యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి పాప పరిహారార్థ నిమిత్తము శిలువ మరణాన్ని ఆయన పొందారు. ఆయన శిలువ మీద మరణించి మనలను పాపాల నుంచి ఆయన విముక్తి కలుగజేశారు. హల్లెలూయా. కాబట్టి ఇదేదో అప్పటికప్పుడు వారు చేసింది కాదు. అందుకనే వారికి కూడా తెలియదు. ప్రతి సందర్భంలో ఏమంటున్నారు వాళ్ళు అక్కడ, ఆయన్ని సిలువేయండి, ఆయన్ని సిలువేయండి అంటున్నారు. ఎందుకు వెయ్యాలి తెలియదు, కానీ అరుస్తున్నారు అందరూ. దీన్ని ఏమంటామంటే మనం మోక ప్రవర్తన అంటాం. అంటే ఒకళ్ళు చేశారని మిగతా అందరూ కూడా అలాగే చేస్తారు. ఎందుకు చేయాలి తెలియదు కదా. తల్లిదండ్రులు లక్షల్లో డబ్బులు కడుతుంటే ఎల్లో కలర్ బస్సు ఎక్కుతారు కొంతమంది. ఎక్కి పొద్దునెళ్ళి సాయంత్రం వస్తారు.
మొన్న 4 పరీక్షలు అయిపోయినాయి కదా, అయిపోయిన తర్వాత బాగా కసితో ఏం చేస్తారు, టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క పేజీ చింపి కిటికీలో నుంచి వేసేస్తూ ఉంటారు కదా. సబ్జెక్ట్ తప్పినోడు చదువుకుంటాడు గయ్యి, ఒకడికి అనిపిస్తుంది అలా వేయాలని, ఆయన చూసి మిగతా వాళ్ళందరూ వాళ్ళ బుక్స్ కూడా తీసి చింపి వేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటామంటే మూక ప్రవర్తన అంటాం. ఎవడో ఒకడు అన్నాడు సిలువ వేయండి అని, వేయండి 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 వేయండి. ఎందుకు వేయాలి తెలియదు. అందుకనే ఆయన సిలువ మీద ఎక్కిన తర్వాత ఆయన మాట్లాడిన మాట ఏంటి, తండ్రి వీరేం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు తెలియదు. దీని వెనక ఒక అంతరార్థం ఉంది. దేవుని యొక్క మహాసంకల్పం నెరవేర్చబడటానికే ఆయన సిలువ వేయబడతా ఉన్నాడు. గమనించండి, వాస్తవానికి ఆయన తండ్రితో ఉండాల్సిన భాగ్యాన్ని కలిగిన వాడు, దాన్ని కూడా ఆయన విడిచిపెట్టి పేద నరుని స్వరూపాన్ని ధరించి మనలాగానే సాధారణంగా ఆయన జీవించాడు. కానీ ఆయన ఏ రోజున కూడా పాపంలో పడలేదు. హల్లెలూయా. తను తాను ప్రత్యేకంగా ఉంచుకున్నాడు ఆయన. అందుకని ఆయన పరిశుద్ధుడు. గమనించండి, దేవదూతలు కూడా ఏమంటున్నారు, యెషయా గ్రంథంలోనే 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గమనించండి. అందుకని ఆ రకంగా 3 సార్లు రాయబడిన పదం పరిశుద్ధుడు. ఇంకో పదం కూడా ఉంది, 3 సార్లు రాయబడింది, సమస్తం వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఇది కూడా 3 సార్లు రాయబడి ఉంది. గమనించండి. అందుకని ఆయన మరణానికి సంబంధించిన ప్రవచనం ఒకటి ఇక్కడ 2వ వచనంలో మనం చూస్తున్నాం కదా. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి ఎదుట ఆయన పెరిగారు. వాస్తవానికి ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏదైనా సాధించాలని కోరుకుంటారు కదా, అది కోరుకున్నప్పుడు దాని వెనుక వారి సహకారం ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇక్కడ తండ్రి అయిన దేవుడు కూడా మానవునితో తన సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. వాస్తవానికి కాస్త విభిన్నంగా చెప్పాను నేను. మనిషే దేవునితో తన సహవాసాన్ని లేదా సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. ఎక్కడ? ఏదేను తోటలో. గమనించండి, ఏదేను తోటలో తండ్రితో ఉండవలసిన సహవాసాన్ని మనిషి పోగొట్టుకున్నాడు. వాస్తవానికి వాళ్ళకి అక్కడ ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే, మీరు ఏదైనా చెయ్యండి, ఏ మొక్కనైనా ముట్టుకోండి, ఏ పండైనా తినండి, ఏ జంతువుతోనైనా ఆడుకోండి, మాట్లాడండి, కానీ ఆ చెట్టు జోలికి మాత్రం వెళ్ళొద్దు. కానీ హవ్వ చేసిందేంటి? ఆ చెట్టు దగ్గరికే వెళ్ళింది, ఆ పండే తింది. అందుకనే ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి పాపానికి వచ్చే జీతము మరణము. కాబట్టి వీళ్ళు ఏమైపోయారు? దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నారు. అందుకనే వాళ్ళు ఏదేను తోటలో నుంచి బయటికి తోలివేయబడ్డారు. ఇక దేవునితో వారికి సంబంధం లేదు. కానీ దేవుడు వారిని ఆ రీతిగా విడిచిపెట్టలేదు. గమనించండి, అది తండ్రి మనస్సు. ఎవరు కూడా నశించిపోవటం ఆయనకు ఇష్టము లేదు. అందుకనే ప్రతి తరములో బాధ్యత కలిగిన భక్తుల్ని ఆయన లేపుకుంటూనే ఉన్నాడు. ఎవరు కూడా నశించిపోవటం ఇష్టం లేదు. కనుకనే నోవాహు ద్వారా ఒక గొప్ప ఓడను ఆయన చేయించాడు. గమనించండి, ఎవరు నశించిపోవటం ఇష్టం లేదు. కనుకనే ఆయన తన ప్రియ కుమారుడిని ఎలాగా? లేత మొక్కలాగా, ఎండిన భూమిలో మొలిచిన మొక్కలాగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోక మానవాళి పాపాలన్నిటి కొరకు ఆయన ఈ లోకానికి పంపించాడు. పంపించింది లోకాన్ని అనుభవించమని కాదు, కానీ ఈ లోకం కొరకు బలైపోమని పంపించారు. గమనించండి. అందుకనే ఆ రీతిగా ఎటువంటి నేలలో ఆయన పెరిగాడు? గమనించండి, ఎండిన భూమిలో. వాస్తవానికి మనిషి, ఈ ఎండిన భూమి అనేది మనిషి హృదయం అనుకుంటే, మనిషికి ఎటువంటి ఆధారము లేకపోతే
ఎటువంటి నిరీక్షణ కూడా లేదు ఈ పాపం నుంచి విడుదల పొందుకుంటాడు మనిషి అనుకోవటానికి. ఎందుకని? వాస్తవానికి మనం గమనించగలిగితే ఆ రోజున అపవాది వచ్చి హవ్వతో మాట్లాడిన మాట ఏంటి? అవునా, నిజమా, ఇది తింటే నిజంగా చచ్చిపోతారా? కానే కాదు, అస్సలు చావరు, మీరు చావనే చావరు అనే పాటికి హవ్వ ఏం చేసింది? తింది. తింటం మాత్రమే కాదు, కొంత భాగం ఏం చేసింది? ఇప్పుడు హవ్వ చేసింది ఏంటి? హవ్వ ఏం చేసింది? పాపం కదా. దేవుడు చేయమన్నది మీరింది, అంటే దేవుడు చేయకూడదు అన్నదాన్ని మీరింది. మీరి ఆ పండుని తింద కాబట్టి ఏం చేసినట్టు ఇప్పుడు అవ్వ? పాపం చేసింది. చేయటం మాత్రమే కాదు, ఆదాముకు కూడా కొంత ఇచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఇదంతా కూడా వీరు పాపాన్ని మూటగట్టుకొని బయటికి వచ్చేసారు. తరం వెంబడి తరం ఇది ఆ పాపం అలాగా కొనసాగిపోతూనే ఉంది. ఆఖరికి తండ్రి ఏం చేశాడంటే ఈ పాపాన్నంతటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి వీపు మీద మోసాడు. గమనించండి. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాన్ని ఎదుర్కోబోతూ యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తూ ఉంటే యోహాను ఒక మాట అంటాడు. 29వ వచనం 1వ అధ్యాయంలో, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? అలా మోసుకెళ్తూ ఆదాము దోషానికి అడ్డుపడ్డాడు ఆయన. హల్లెలూయా. ఆదాము దోషానికి యేసుక్రీస్తు ప్రభువారు అడ్డమైపోయాడు, ఇంక అడ్డంగా నిలిచిపోయాడు అలాగా. ఎందుకని? ఆదాము మొదలుకొని ప్రతి తరానికి కూడా ఈ పాపం ఏమవుతుంది? సంక్రమిస్తూ ఉంది. ఆస్తులు ఇస్తున్నారో లేదో తెలియదు కానీ పాపం అయితే ప్రతి తరానికి, నెక్స్ట్ తరానికి మళ్ళీ, ఆ తర్వాత తరానికి మళ్ళీ. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? ఆదాము దోషానికి అడ్డుగా ఆయన నిలబడ్డారు. హల్లెలూయా. గమనించండి. ఏంటి, హవ్వ చేస్తేనేమో పాపమును, ఆదాము చేస్తే దోషమా? మరి అదేగా అక్కడ రాసి ఉంది. హవ్వ చేసింది ఏంటి? అదే ఏం చేసింది? ఆయన తినొద్దు అంటే ఆజ్ఞను అతిక్రమించింది. మరి ఆదాం చేసింది ఏంటి? ఆదాముకి తినాలనిపించలేదుగా, హవ్వకు తినాలనిపించింది. ఆదాముకి తినాలనిపించలా, హవ్వ ఇచ్చింది కాబట్టి తిన్నాడు. ఎందుకని? యాడమ్ ఈజ్ ఇన్ మేడం, మేడం చెప్పినట్టు చేయాలిగా, మరి చేయకపోతే రేపు పొద్దున. అందుకని అతనిది దోషం అయ్యింది. అర్థమవుతుందా మీకు? దోషం అంటే ఏంటంటే తెలుసో తెలియకో చేసేది దోషం. అది చెయ్యకూడదని తెలిసినా సరే చేసేది. అందుకని ఆదాముది ఏమైంది? ఇప్పుడు దోషం అయ్యింది. హవ్వ చేసింది ఏమైంది? పాపం అయ్యింది. గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? ఆదాము దోషానికి అడ్డుగా నిలబడ్డాడు ఆయన. ఇక ఈ పాపం ఇలా క్యారీ ఫార్వర్డ్ అవ్వటానికి వీల్లేదు. ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు అలా నిలబడ్డాడు ఆయన? వాస్తవానికి ఆయన తండ్రి సన్నిధులు అలాగే ఉండొచ్చుగా, తండ్రి కుడిపార్శ్వన కూర్చొని అలాగే తండ్రితో ఆయన ఉండొచ్చుగా, కానీ అలాగ అనుకోలేదు ఆయన. గమనించండి. ఆయన 30 సంవత్సరాలకి పరిచర్య మొదలుపెట్టాడు. ఎప్పుడు ముగించాడు ఆయన? ఓ 3.5 సంవత్సరాలు ఆయన ముగించేశాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఆయనకు అర్థమైపోయింది. గమనించండి. ఎంతగా ఆయన హింసించబడుతున్న నోరు మెదపని కారణం ఏంటంటే అసలు ఆయన వచ్చింది దీనికోసమే. అది ఆయన గ్రహించాడు. కానీ ఈలోపుగా జనసమూహం విస్తారంగా ఆయన వెంబడిస్తూ ఉంటుంది. ఏదో బాగుంది, అందరూ కూడా వెంబడిస్తున్నారు, అందరూ కూడా సెల్యూట్ చేస్తున్నారు. నేను కూడా అమ్మా భగవాన్, అయ్యా భగవాన్ అయితే బాగుంటుంది, కల్కి భగవాన్ అయితే బాగుంటుంది అనుకున్నాడు ఆయన. అనుకోలా. ఎందుకని? ఆయన ఎందుకు వచ్చాడు ఆయనకు తెలుసు. గమనించండి. అందుకనే ప్రతీదీ కూడా ఆయన భరించాడు. ప్రతీదీ కూడా ఆయన భరించాడు. గమనించండి. అందుకని ఇక్కడ రాయబడి ఉంటుంది కదా, అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఎందుకని? గమనించండి. ఆయన మన నిమిత్తం హింసించబడ్డాడు.
మన నిమిత్తం ఆయన గాయాలు పొందాడు, మన నిమిత్తం ఆయన నలుగగొట్టబడ్డాడు. వాస్తవానికి ఎన్ని రకాలుగా ఆయన హింసించబడ్డాడంటే, మొట్టమొదటిగా శారీరకంగా ఆయన హింసించబడ్డాడు. ఎలాగా? కొరడాలతో 39 దెబ్బలు కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు. ఇంతేనా? ముళ్ళ కిరీటం పెట్లా గుచ్చారు. ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది. ముళ్ళ కిరీటం ఏం చేశారు? గుచ్చారు. ఇంత శారీరకంగా ఆయన హింసించబడ్డాడు. రెండోది ఏంటంటే, మానసికంగా కూడా ఆయన చాలా హింస పొందాడు. ఎంతగా అంటే గమనించండి, ఒక రకమైన హేళన, అవమానం. హేళన ఎలాగా? ముఖానికి గుడ్డ కప్పేసి కొట్టి, లేకపోతే గుద్ది, నిన్నెవరు కొట్టారో చెప్పు అంటే ఇది హేళన కాదా? గమనించండి. ఇంకొకటి, ఆయన దైవత్వాన్ని కూడా ప్రశ్నించారు అక్కడున్న యూదులు, ఆ మత పెద్దలు అతని దైవత్వాన్ని. నువ్వు దేవుడు అయితే నువ్వు సిలువ దిగిరా, నువ్వే దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, ఆ తర్వాత మమ్మల్ని నువ్వు రక్షించవచ్చు. ఇన్ని రకాలుగా వీటన్నిటినీ కూడా ఆయన భరించాడు. గమనించండి. అందుకనే అతడు ఆయన ఎదుట పెరిగాను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా. గమనించండి. అంటే పరమగీతాల కన్యక ఏ విధంగా అయితే ఆ వరుణ్ణి వర్ణిస్తూ ఉందో, ఆ వర్ణన ఇక్కడ లేదు ఆయనకి. ఇంకా ఆ ఛామ్ లేదు ఇంకా ఆయనలో. గమనించండి. అందుకని అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. గమనించండి. అందుకనే ధవలవర్ణుడు కాస్త నీ కోసం నా కోసం రక్తవర్ణుడుగా ఆయన మార్చబడ్డాడు. ఆ రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, అసలు మానవాళికి పాపం నుంచి విడుదల అనేది లేదు. ఆయన గనక శిలువ మీద మరణించకపోతే ఇక మనిషికి విమోచన అనేది లేదు. ఆ విమోచన కోసమే, ఆ విడుదల కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూలోకానికి వచ్చారు. అందుకనే తండ్రి మనస్సు అర్థం చేసుకోవాలి మనం. ఆ తండ్రి ఎదుట ఆయన ఎలా పెరుగుతున్నాడంట? లేత మొక్కలాగా, ఎండిన భూమిలో మొలిచిన మొక్కలాగా. ఎండిన భూమి. సో మానవుని హృదయం నిస్సారం అయిపోయింది. ఎందుకని? ప్రతి ఒక్కరు కూడా ఈ పాపాన్ని మోసుకుంటూ ఈ పాపంతోనే చనిపోవాలి, ఇంతకు మించిన నిరీక్షణ ఏ మనిషికి కూడా లేదు అన్నదానితోనే మనిషి చనిపోవాలి. అటువంటి ఎండిన భూమిలో ఆయన ఎలాగ మొలిచాడు? గమనించండి. లేత మొక్కలాగా మొలిచాడంట. హల్లెలూయా. ఆ రీతిగా ఆయన ఎదుట ఆయన పెరిగాడు. గమనించండి. చూడగలిగితే వాస్తవానికి తండ్రి మనస్సును మనం అర్థం చేసుకోవాలి. ఆదాముని అలా వదిలేశాడా? పాపం చేశారులే వీళ్ళిద్దరూ అని చెప్పేసి ఆ దిగంబరత్వంతో ఆయన వదిలేశాడా? వదలలేదు కదా. చర్మపు చొక్కాయలు వాళ్ళకి తొడిగించారు, ఆకులు కచ్చడాలు ఇవన్నీ కూడా వారి కోసం చేయించాడు. వారిని ఏ రీతిగానైనా సరే తన ప్రణాళికలోనికి, అంటే ఆ తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆయన ఎంతగా ప్రయాసపడ్డాడంటే, ప్రతి తరంలో కూడా గమనించండి, ప్రతి తరంలో కూడా ఆయన భక్తుల్ని నిలవబెట్టుకున్నాడు. నోవాహనే కాదు, ఆ తర్వాత తరాల్లో ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆ రీతిగానే వాడుకున్నాడు. కనీసం ఈ తరమైన నా ప్రేమను గ్రహించి తిరిగి నా ప్రణాళికలోనికి వస్తారేమో, వాళ్ళు ఈ ప్రేమను గ్రహించి తిరిగి నాతో సమాధాన పడతారేమో, నాతో సంధి చేసుకుంటారేమో అని చెప్పి ఆయన ఎదురు చూస్తానే ఉన్నాడు. కానీ అది మాత్రం జరగలేదు. గమనించండి. ఇక్కడ నాయకులు అయిపోయారు, మోషే ఇటువంటి నాయకులు అయిపోయారు. తర్వాత రాజులు వచ్చారు, యాజకులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు. ప్రజలలో మాత్రం మార్పు రాల. వారి పాప స్థితిలో మాత్రం మార్పు రాల. అందుకనే ఇక చివరాఖరికి ఎవరు వచ్చారు? ఆయన ప్రియ కుమారుడే వచ్చాడు. హల్లెలూయా. ఆయన ప్రియ కుమారుడే వచ్చాడు. అందుకనే ఆయన ప్రేమ ఎక్కడ కనబడుద్దో తెలుసా?
ఆయన ప్రియ కుమారుడినే మన కోసం బలిగా ఇచ్చేసాడు చూడండి. ఆయన ప్రేమ అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, ఏమని? మనం ఇంకా బలహీనులుగా ఉండగానే, ఒకటా రెండా మనిషికి బలహీనతలు, చేయకూడదు అనుకుంటాం, చేస్తానే ఉంటాం. బూతులు ఆడకూడదు అనుకుంటానే ఉంటాం, బూతులు ఆడుతూనే ఉంటాం. పలానా పోకిరి మాటలు మాట్లాడకూడదు అంటాం, మాట్లాడుతూనే ఉంటాం. ఎన్ని బలహీనతలు మనిషికి కదా. పలానా విధంగా దేవునికి ఆయాసకరంగా జీవించకూడదు అని అనుకుంటాం, ఆయన్ని ఆయాసపరుస్తూనే ఉంటాం. వాస్తవానికి ఆయన ఒక్కసారే సిలువ మరణం పొందాడు, కానీ మనం ప్రతినిత్యం ఆయన్ని సిలువేస్తూనే ఉంటాం మన క్రియలను బట్టి. గమనించండి. అందుకనే మనం ఇంకా బలహీనులుగా ఉండగానే, మనం ఇంకా అతిక్రమములో ఉండగానే, అతిక్రమం అంటే చెప్పాగా ఏంటది? చెప్పిన దాన్ని మీరటం అతిక్రమం. చెయ్యి అన్నదాన్ని చేయకుండా ఉండటం, చెయ్యొద్దు అన్నదాన్ని చేస్తూ ఉండటం. అందుకనే నిర్గమాకాండంలో మనకి ఇవ్వబడిన ఆజ్ఞల్లో కొన్ని చేయవలసినవి ఉన్నాయి, కొన్ని చేయకూడనివి ఉన్నాయి. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి మీదే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ వేటి రూపాన్ని కూడా నువ్వు పూజించకూడదు, చెయ్యకూడదు. ఈ రోజున లోకం చేస్తుంది ఏంటి? దాన్ని ఏమంటున్నాం మనం? విగ్రహారాధన అంటున్నాం. విగ్రహారాధన అయిపోయింది కదా. వ్యభిచరించకూడదు లోకం చేస్తుంది ఏంటి కదా. శారీరకంగా వ్యభిచరించకపోవచ్చు, ఒక మోహపు ఆలోచన నీకు ఒక స్త్రీ మీద ఉంటే నువ్వు ఆలోచనలో నువ్వు వ్యభిచరించావుగా. అంటే ఈ అతిక్రమం ఇదంతా కూడా మరి దోషం. అంటే చెప్పనా మీకు, పిల్లలకి సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు పెన్సిల్ ఇస్తారా? ఎందుకు? పెన్సిల్ రాసుకోవటానిక? పెన్ను ఇవ్వచ్చుగా, పెన్నుతో కూడా రాయొచ్చుగా. పెన్సిల్ ఎందుకు ఇస్తారు? అది ఏమైనా అచ్చు తప్పులు వస్తే మళ్ళీ చెరిపి రాసుకోవటం కోసం. అచ్చు తప్పులు కావాలని చేస్తారా వాళ్ళు? అర్థమైందా ఇప్పుడు మీకు దోషం అంటే ఏంటో? అచ్చు తప్పులు కావాలని చేయరు వాళ్ళు, అనుకోకుండా దొర్లుతీయాయి, తెలిసి తెలియక. ఆదాము చేసింది అదే, అందుకని ఆదాముది ఏమైంది? దోషమైంది. క్రిస్మస్లో పాడారా? ఆద్యంతము లేని అమరుడోయమ్మా, ఆదాము దోషముకు అడ్డుపడెనమ్మా, లాలి. పాడలేదు ఈ పాట. ఆయన ఆదాము దోషానికి ఏమయ్యాడు? ఆయన అడ్డుగా నుంచున్నాడు ఆయన. అది దోషం. మనం బలహీనులుగా ఉండగా, మనం అతిక్రమంలో ఉండగా, మనం ఇంకా పాపులుగా ఉండగా ఆయన మన కోసం చనిపోయాడు. పౌలు భక్తుడు ఇదే చెప్పాడు వాళ్ళకి. మనం ఇంకా అలాగే ఉన్నాం, ఉండగానే ఆయన మన కోసం చనిపోయాడు. ఎందుకని? మనకు ఆయన మరణాన్ని బట్టి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన చనిపోయాడు. హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే ప్రతి తరంలో కూడా ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎంతగా ఎదురు చూశాడంటే, లూకాసు సువార్త 15వ అధ్యాయంలో మనకి తప్పిపోయిన కుమారుడి సంఘటన అందరికీ తెలుసుగా. ఆ ఉపమానంలో చూడగలిగితే చిన్న కుమారుడు చేసిన పని ఏంటి? రావాల్సింది ఇచ్చేసేయి, నాకు చేతనైంది నేను చేసుకుంటాను అని వెళ్ళిపోయాడు. మొత్తానికి వెళ్ళి డబ్బులన్నీ కూడా వృధా చేశాడు. ఇక కొంతకాలానికి ఏమొచ్చింది? ఆ దేశంలో కరువు వచ్చింది. కొంతమంది అంతే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ కరువే కదా. ఎందుకని? వీడు దైవ భయం ఉన్నవాడైతే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, వీడు దైవ భయం ఉన్నాడు కాదు కదా, ఆ భయభక్తులు లేనోడు కదా అది. అందుకని అక్కడ ఏమొచ్చింది? ఇప్పుడు కరువు వచ్చింది. పోనీ ఈ కరువునైనా ఎలాగైనా సరే అధిగమిద్దాం, ఎక్కడో చోట పని కుదురుదామంటే ఆ పని కూడా ఎలాగుంది? అరాకొరా భోజనం కదా.
కోటా బియ్యం లోటా సాంబారు పోస్తున్నారా? పొయ్యిట్లా పోస్తాడు, అక్కడే ఉండేవాడు. పోయలేదు కాబట్టే ఇప్పుడు ఏమైంది, పందులు పొట్టు తినడానికి కూడా సిద్ధపడిపోయాడు. అప్పుడు గుర్తొచ్చింది, అర్రే మా ఇంటి దగ్గర చాలామంది ప్రతిరోజు చాలా వెరైటీలు తింటున్నారు, నాకేంటి ఈ పరిస్థితి. అందుకని తిరిగి ఏమనుకున్నాడు, నా తండ్రి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. ఇది పాపంలో ఉన్న మనిషి పరిస్థితి అయితే, అంటే ఇంతకు మించిన దిగజారిన స్థితి ఇంకోటి లేదు ఈ పాపం కారణంగా, ఈ అతిక్రమం కారణంగా కదా. అందుకనే ఇంతకు మించిన దిగజారిన స్థితి ఇంకోటి ఉండదు. కాబట్టి నేను తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తాను అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవు బయలుదేరి వెళ్ళాడు. వెళ్తుంటే తండ్రి ఏం చేస్తున్నాడు, చూస్తా ఉన్నాడు. దూరం నుంచే గుర్తుపట్టాడు. పోనీ అప్పుడున్న గెటప్, అప్పుడున్న పికప్ ఉందా కుర్రాళ్ళు? లేదు, అంతా పోయింది. బట్టలు చిరిగిపోయినాయి, జుట్టు చింపిరి జుట్టు అయిపోయింది, గడ్డం 15 రోజులు ఏంటిది అది ఒరిస్సా బీహార్ డ్యూటీకి వెళ్తారుగా మనోళ్ళు, లారీ డ్రైవర్లు, అలాగ అయిపోయింది గడ్డం. ఇంకా తర్వాత ఏంటి పరిస్థితి, అలాగున్నాడు. గుర్తుపడతారు ఎవరైనా? కానీ ఎవరు గుర్తుపట్టారు? గమనించండి, తండ్రి మనస్సు అది. పోనీ గుర్తుపట్టాడు. గుర్తుపట్టిన వెంటనే మనకైతే ఏం గుర్తొస్తాయి? ఆడు తీసుకెళ్ళిన డబ్బులు, ఆడు నాశనం చేసిన డబ్బులు, ఆడు తీసుకెళ్ళిన వస్తువులు, ఆడి ట్రాలీ, ఆడి బ్యాగ్, ఆడి బ్యాంక్ అకౌంట్, ఇవి గుర్తొస్తాయా? కానీ తండ్రికి ఏం గుర్తొచ్చినాయి? ఏం గుర్తురాల, ఏం గుర్తురాల. అందుకనే తండ్రే ముందుగా వెళ్ళి మీదపడి ముద్దు పెట్టుకొని ఉంగరం తొడిగిచ్చాడు, బట్టలు కొనిచ్చాడు, కాళ్ళకి చెప్పులు ఇచ్చాడు. గమనించండి, ఇది తండ్రి మనస్సు. అందుకనే ఆ తండ్రి ఎదుట ఈయన పెరుగుతూ ఉన్నాడు. వాస్తవానికి అటువంటి ఆధిక్యతలో ఉండవలసిన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసమే పేద నరుడిగా మారి మన పాపాల నిమిత్తం ఆయన బలైపోయాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే ఇటువంటి పరిస్థితుల్లో, అంటే మనిషికి ఎటువంటి ఆధారము, ఇక ఈ పాపం నుంచి విడుదల లభిస్తుంది అన్న ఆధారము లేని పరిస్థితుల్లో ఇక మనిషి తిరిగి చేయాల్సిందేంటి? తిరిగి దేవుణ్ణి మనం ఆశ్రయించటమే. అందుకనే గమనించండి, ఏ పరిస్థితి అయినా సరే దేవుడు మించిన దిక్కు మనకి లేదంతే. దావీదే చెప్తాడు కదా, ఏమంటాడు? కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది అని ప్రశ్నిస్తూనే వెంటనే ఒక జవాబు కూడా చెప్తాడు, యెహోవా వలననే సహాయము కలుగుతుంది అంటాడు. గమనించండి, బైబిల్ ఎంత అమోఘంగా ఉంటుందో తెలుసా? ఏ టెక్స్ట్ బుక్లో కూడా దొరకని ఆన్సర్లు బైబిల్లో దొరుకుతాయి మనకి. అక్కడే ప్రశ్న ఉంటుంది, అవి మన జీవిత ప్రశ్నలు అయి ఉండొచ్చు, జవాబు కూడా అక్కడే ఉంచుతాడు ఆయన. జవాబు కూడా అక్కడే ఉంచుతాడు. కానీ అపవాది ఏం చేస్తాడంటే మనల్ని జవాబు దగ్గరికి వెళ్ళనివ్వకుండా ప్రశ్న దగ్గర ఆపేసి, అదెందుకు, ఇదెందుకు, ఇది ఇంతేనా, అది అంతేనా అనే దగ్గర ఆపుతాడు మనల్ని. కానీ తర్వాత ఏముంటుంది? జవాబు ఉంటుంది. ఇశ్రాయేలీయులకు కూడా దాహం అయింది, మరి నడిస్తే దాహం అవుద్దిగా, దాహం అయింది. దాహం అయితే వీళ్ళకి ఎప్పుడైతే ఏ కొరత వచ్చిందో, ఇశ్రాయేలీయులు కూడా ఇంట్లో ఆవిడ లాంటి వాళ్ళు అనమాట, ఏది కొద్దిగా తగ్గినా సనగటం గొనగటం మొదలెడతారు కదా వీళ్ళు. ఇశ్రాయేలీయులు కూడా అంతే, ఆయన మీద సనుక్కోవటం గొనుక్కోవటం. మధ్యలో ఉన్నది ఎవరు? మోషే నాయకత్వం మీద సనగటం గొనగటం. దీనికోసమే నువ్వు తెచ్చింది, ఈ మాత్రం దానికైనా ఒక్క డెక్క కూడా విడువబడదన్నావు, ఇందుకైనా మమ్మల్ని తెచ్చావు. ఇక్కడ నీళ్లు లేవు, ఇక్కడ నీళ్లు లేవు, ఇక్కడ ఆహారం లేదు, ఏంటి మా పరిస్థితి కదా. విసిగించటం మొదలుపెట్టారు. దేవుడు వాళ్ళకి అక్కడ ఆ చేదు నీరును కూడా మధురంగా మార్చాడు. ఓకేనా ఇక్కడ వరకు మీకు? కానీ 4 అడుగులు వేస్తే అక్కడ 12 నీటి బొగ్గలని ఎలియమన్నారు దాన్ని. ఆ దారికే బయలుదేరారుగా. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళేలోపు సనుగుడు గొనుగుడు. గమనిస్తున్నారా మీరు? మన జీవితంలో కూడా అంతేగా. ఏయో చిక్కు సమస్యలు వస్తాయి, చాలా ప్రశ్నలు మనల్ని తలెత్తుకోకుండా చేస్తూ ఉంటాయి.
జవాబు ఉంటుంది అక్కడే, కానీ జవాబు దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. ఈ ప్రశ్న దగ్గరే ఆగి ఇది ఎందుకు అది ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటావు. ఇది అందుకనే జరిగింది, ఇది ఎందుకనే జరిగింది అని నీకు నువ్వే ఏమంటావు, ఒక నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటాం. కానీ జవాబు ఉంది, ప్రతి దానికి కూడా జవాబు పరిశుద్ధ గ్రంథంలో ఉంది, గమనించండి. అందుకని పాపికి విడుదల ఎక్కడంటే యేసయ్యలోనే, గమనించండి. అందుకని అతడు ఆయన ఎదుట పెరిగిన అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఆ రీతిగా ఆయన పెరిగాడు, గమనించండి. కారణం ఏంటంటే తనను తాను రిక్తునిగా చేసుకొని మనకు ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. సమస్తాన్ని కూడా ఆయన విడిచిపెట్టుకున్నాడు, గమనించండి. ఒకానొక పరిస్థితుల్లో ఆయన అన్న మాట ఏంటంటే, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసేయ్యా, ఎందుకనంటే ఇంత శ్రమలు నేను భరించలేకపోతున్నాను అన్నాడు. కానీ తండ్రి చిత్తానికి సంపూర్ణ విధేయత యేసుక్రీస్తు ప్రభువారు చూపించారు. సంపూర్ణ విధేయత అనిపించింది, నేను వచ్చింది దీనికోసమేగా అని ఆయనకు అనిపించింది. అంతేగాని నేను ఇన్ని దయ్యాలు వెళ్ళగొట్టాను, ఎంతమందిని నేను స్వస్థపరిచాను, ఇక్కడే బాగుంది కదయ్యా, దీనికోసం ఇంకొకరిని ఎవరినైనా ఏర్పాటు చేసుకోవచ్చుగా నువ్వు అనలేదు ఆయన. అక్కడ ఆయన విధేయత మనం చూస్తా ఉన్నాం. తండ్రి ఎదుట పెరగటం అంటే, గమనించండి, ఆయన సన్నిధిలో విధేయులుగా మనము ఉండటం. వాస్తవానికి ఏ విశ్వాసి అయితే దేవుని సన్నిధిలో, దేవుని సహవాసములో క్రమంగా ఎదుగుతూ ఉంటారో వారు ఖచ్చితంగా దేవుడు ఉద్దేశించిన ఆయన చిత్తానుసారమైన ఆశీర్వాదాలను వారు అనుభవిస్తారు. అంటే గమనించండి, ఆత్మీయ జీవితంలో మనం పెరగటం, తండ్రి ఎదుట పెరగటం అంటే ఆత్మీయ జీవితంలో మనం పెరగటం. వాస్తవానికి ఆత్మీయ జీవితంలో పెరగటం అనేది మనకు విజయాన్ని ఇస్తుంది. ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని ఎదుట విధేయతతో పెరిగిన కారణంగా ఏం విజయం వచ్చింది? పాపము మీద విజయం వచ్చింది. హల్లెలూయా! పాపం మీద విజయం వచ్చింది, గమనించండి. అందుకనే ఆత్మీయంగా ఏ వ్యక్తి అయితే పెరుగుతాడో అతను పాపాన్ని జయించేవాడిగా ఉంటాడు. పాపానికి లోబడేవాడు కాదు, పాపాన్ని జయించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా! అంత మాత్రమే కాదు, ఆత్మీయ జీవితంలో పెరగటం అనేది సంతోషాన్ని కలిగిస్తుంది. ఆత్మీయ జీవితంలో పెరగటం అనేది సంతోషాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో, సేవకుల మధ్యలో, ఇటువంటి ఆరాధనల్లో లేదా బయట సభల్లో మనకి సంతోషంగా ఉంటుంది, అవునా కాదా? అఫ్కోర్స్ దేవుని సన్నిధిలో కంటే లోకంలో సంతోషాన్ని అనుభవించే వాళ్ళు కూడా ఉంటారనుకోండి. కానీ దేవుని సన్నిధిలో ఆత్మీయతలో మనం పెరగటం అనేది మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. గమనించండి, ఆదికాండము 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. విందు దేనికి గుర్తు? సంతోషానికి గుర్తు. విందు సంతోషానికి గుర్తు. తలాంతులు ఇవ్వబడిన ఉపమానాన్ని మనం చదువుతూ ఉంటాం కదా. యజమానుడు ఏమంటాడు? 2 తలాంతుల్ని 4 చేసిన వ్యక్తితో, 5 తలాంతుల్ని 10 చేసిన వ్యక్తితో వచ్చి నా సంతోషంలో పాలు పొందండి అంటాడు. అంటే ఏం ఏర్పాటు చేస్తున్నాడు ఆయన? విందు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ రీతిగా శిలువ మీద మరణించిన యేసుక్రీస్తు ప్రభువారు 3వ రోజున తిరిగి లేచి ఆరోహణమయ్యి తిరిగి ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్న భక్తుల కోసం ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. దాన్నే మనం ఏమంటున్నాం? 2వ రాకడ. ఆయన వచ్చి కనిపెట్టుకొని ఉన్న వారిని ఆయన తీసుకొని వెళ్తాడు. అక్కడ ఏముంటుంది? విందు ఉంటుంది. గమనించండి, అక్కడ విందు ఉంటుంది. అందుకనే 5 సిద్ధపడ్డారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5 సిద్ధపడి లేరు.
సిద్ధపడిన వారిని, అంటే కనిపెట్టుకొని ఉన్నవారిని ఆయన ఏం చేశాడు? ఆయనతో పాటు ఎక్కడికి? విందుకి. హల్లెలూయా. అందుకనే విందు ఏం జ్ఞాపకం చేస్తుంది? సంతోషాన్ని జ్ఞాపకం చేస్తుంది. 5 మరి విందుకు వెళ్ళిపోయారు, 5 విడిచిపెట్టబడ్డారు కదా. వాళ్ళకేం మిగులుతుంది? దుఃఖమే కదా. 2 మాత్రం పర్మనెంట్ మనిషికి. ఒకటి పరలోకం, రెండోది నరకం. నరకం కూడా పర్మనెంటే. ఎవరు సిద్ధపడరో వాళ్ళకి నరకం పర్మనెంట్, ఎవరు సిద్ధపడతారో వాళ్ళకి పరలోకం పర్మనెంట్. కాబట్టి ఇప్పుడు నరకంలో పర్మనెంట్గా ఏముంటుంది? ఏడుపు, పండ్లు కొరకటం ఉంటుంది. మరి పరలోకంలో పర్మనెంట్గా ఏముంటుంది? సంతోషము. హల్లెలూయా. అందుకని ఇస్సాకు పాలు విడిచిన తర్వాత అబ్రహాము చేసిన పనేంటి? విందు చేశాడు, సంతోషాన్ని ప్రకటించాడు. అదే రీతిగా ఎవరైతే ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటారో కదా, భౌతికంగా ఏమైనా సంపన్నంగా ఉండనివ్వండి, ఉండనివ్వకపోనివ్వండి, సమృద్ధి ఉండనివ్వండి, ఉండనివ్వకపోనివ్వండి, ఆత్మీయతలో ఎదిగేవారు ఎలాగుంటారు? ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. ఖరీదైన వస్త్రాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వీరి ఆత్మీయత వీరిని ఎలాగ ఉంచుతుంది? సంతోషంగా ఉంచుతుంది. హల్లెలూయా. అందుకని ఆత్మీయతలో పెరిగేవారు విజయాన్ని చూస్తారు, సంతోషంగా ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆత్మీయ జీవితంలో పెరగటం అనేది మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఆత్మీయ జీవితంలో పెరగటం అనేది మనకేమిస్తుంది? జ్ఞానాన్ని ఇస్తుంది. ఎటువంటి జ్ఞానం ఇది? దైవికమైన జ్ఞానం. అందుకనే జ్ఞానం కొద్దివైతే ఎవరిని అడగాలి? మనోళ్ళేమో లెనిన్ సెంటర్ వెళ్ళి తెలివితేటలు అనే పుస్తకం కొనుక్కొని వస్తారు. ఇప్పుడు జ్ఞానం కొద్దివైతే ఎవరిని అడగాలి? అర్థమైందా? మీకు భయపెట్టి, అది మీకు భయపడేలాగా చేసి, మీ ఈ స్కూల్లో టీచర్లకు భయపడేలాగా చేసి వాళ్ళల్లో జ్ఞానాన్ని మీరు తీసుకురాలేరు. దేవుని భయం నేర్పండి, జ్ఞానం వస్తుంది కదా. అసలు మనం ప్రయారిటీ ఎక్కడ కాకుండా వాటికి ఎక్కువ ఇచ్చి, వీలైతే సోమవారం నుంచి శనివారం వరకు సరిపోలేదని ఆదివారం కూడా అబాకస్, ఇంకా ఏమైనా ఇంకేముంటాయమ్మా అవన్నీ కోచింగ్లన్నీ ఇచ్చి కదా. అబాకస్ అంటే ఏం చేస్తాడు? ఏం చేస్తున్నాడని చూసి ఒకడున్నాడు, సాయిబాబా అలాగ వెళ్ళాలా అంటున్నాడు. ఇదేరా అబాకస్. సరే, మీకు ఒక విషయం తెలుసా? బాగా తెలివైన వాళ్ళకి ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ ఇచ్చేవాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళకి మ్యాథ్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే 3 మూళ్ళు ఎంత అయ్యా? 3 మూళ్ళు 9. రాజీవ్ నగర్లో ఎంత? 9. కొండూరులో, అమెరికాలో, కువైట్లో. మరి ఇంక దానికోసం నీకు తెలివెందుకు? నువ్వే ఫార్ములా వేస్తావో దాని డెరివేషన్ వస్తుంది, అయిపోయింది, ఇంకేముంది. కానీ అక్కడ క్రియేటివిటీ ఏముంది అంటున్నా నేను? లేదు కదా. నువ్వు ఏది వేస్తే అది వస్తుంది, అంతే. అంతే కదండి. రూట్ ఏముంటే ఫ్రూట్ అదే ఉంటుంది. రూట్ ఏమో సపోర్ట్, ఆ ఫ్రూట్ మామిడి పండు రమ్మంటే ఎలాగ వస్తుంది? రాదు కదా. మన బాధ అదేగా. ఇప్పుడు మన బాధ అదేగా. రూట్ ఏముంటే ఫ్రూట్ అదే వస్తుంది, అందులో ఏ డౌట్ లేదు మావయ్య. రూట్ను బట్టే ఫ్రూట్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. రూట్ అంటే బస్సు రూట్ కాదు, రూట్ అంటే వేరు, వేరు రూట్. అలా ఇచ్చేవాళ్ళు. దాన్ని బట్టే బాగా తెలివైన వాళ్ళ క్రియేటివిటీ ఉంటుంది కదా, రీజనింగ్ కెపాసిటీ ఉంటుంది కదా. అందుకని అటువంటి సబ్జెక్టులు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు మన వాళ్ళు ఏం చేస్తారు? మార్కులే క్రైటీరియాగా పెట్టుకొని ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మ్యాథ్స్ ఇస్తారు. జనాలకి మ్యాథ్స్ అంటే ఎందుకు భయం తెలుసా? మ్యాథ్స్ టీచర్ కూడా అలాగే అరుస్తుంది. మ్యాథ్స్ టీచర్ నవ్వటం ఏ రోజు అయినా చూసారా మీరు? నేను చూడలా. ఐ పుట్ ఆన్ 21 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. నేను చూడలా ఈ రోజుకి మ్యాథ్స్ టీచర్ నవ్వటం ఎప్పుడు కూడా. ఎందుకు సార్? ఇంకేం నేర్చుకుంటారు పిల్లలు కదా. అందుకనే మన పిల్లలకి లెక్కలు రావు.
జ్ఞానం అంటే అర్థమైందిగా ఇప్పుడు మీకు. దేవుడి భయం ఉంటేనే జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? మరణం నుంచి తప్పించుకోవడమే జ్ఞానం. నువ్వెంత చదువుకొని, నువ్వెంత ప్రయాసపడి వాడికి రక్షణ భాగ్యం లేకపోతే ఎవరు బాధపడతారు రేపు? నువ్వు కూడా బాధపడతావు కదా అలాగ అయిపోయాడని కదా. ఇప్పుడు ఏది ముఖ్యం మనకి? వాడు రక్షించబడటం ముఖ్యం. వాడు చదివినా చదవకపోయి. అందుకని ఆత్మీయతలో ఎదిగితే ఏమొస్తుందో తెలుసా? జ్ఞానం వస్తుంది, దేవుని జ్ఞానం. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ఉపయోగం? ప్రాణాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? రక్షణ లేక పోగొట్టుకున్నాడు. ఏం ఉపయోగం? అందుకని వారిని బైబిల్ దగ్గరికి తీసుకురండి. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడిపేలాగా చెయ్యండి కదా. అప్పుడు వారికి దైవ భయం అనేది తెలుస్తుంది. నువ్వెంత చేసినా సరే బయటికి వెళ్ళాక స్కూల్లో ఇంకోటి ఏదో చెప్పారనుకోండి, వాడికి రకరకాల డౌట్లు వస్తాయి. ఆ డౌట్లు కూడా క్లియర్ చేయి నువ్వు. దేవునికి సంబంధించి, బైబిల్కి సంబంధించి వాడేదో బయట ఎవరో అపవాది ఏం చేస్తాడు? గురుగులు వెత్తటమే వాడి పని. ఇప్పుడు పిల్లలకు కూడా స్కూల్లో ఏం చేస్తున్నారు? అవిశ్వాసపు గోళీలు వేస్తున్నారు అన్నమాట. అవిశ్వాసపు మాత్రలు. వీటి వల్ల వాడి ఇంటికి వచ్చి ఏదో ప్రశ్నిస్తాడు మనల్ని. వాటిని కూడా క్లియర్ చేయి. ఖచ్చితంగా వాడు విశ్వాసంలో ఎలాగుంటాడో తెలుసా? స్థిరంగా ఉంటాడు. ఎవడో వాడిని ఇక లోకపు ఛాయలు ఏవి కూడా వాడికి రావు. అందుకనే ఆదివారాలు ట్యూషన్లు, ఆదివారాలు స్పెషల్ క్లాసులు. ఎందుకు ఇవన్నీ? పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కాకపోతే కదా. ఆ సమయాన్ని ఇక్కడ నువ్వు గడిపావనుకో, ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. అందులో ఏ సందేహం కూడా లేదు. అందుకని మొట్టమొదటిగా పిల్లలకు కావాల్సింది ఏంటో తెలుసా? జ్ఞానం రావాలంటే దైవ భయం. దేవుడంటే భయభక్తులు ఉండాలి. ఉంటే ఖచ్చితంగా మిగతాయన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నువ్వేం చెప్పవసరలా. అది గమనించండి. అందుకని ఆధ్యాత్మికంగా పెరుగుతున్న వారు జ్ఞానాన్ని కలిగి ఉంటారు. పౌలు భక్తుడు అంటాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. గనుక బలమైన ఆహారము వారికే తగును. ఎవరికి? వయసు వచ్చిన వారికి. అంటే కాస్త ఆత్మీయతలో ఎదిగిన వారికి ఎటువంటి ఆహారం ఉండాలి? బలమైన ఆహారం ఉండాలి. నీకు అర్థమవుతుందా? ఎందుకని? ఇంకా బలం పుంజుకొని దేవుని జ్ఞానాన్ని పెంచుకొని దేవుని కోసం వాడబడతాడు. అసలు ఇంకా ఆత్మీయతలో పాకే వయసులోనే, శిశు దశలోనే ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి నువ్వు భాషలో, ఉపదేశం, అభిషేకం లాంటి పెద్ద పెద్ద విజ్ఞాన ప్రదర్శన చేసావు అనుకో, ఏమవుద్ది? అజీర్తి. అర్థమైందా? అది అజీర్తి అనమాట. అది జీర్ణం అవ్వదు. అది బలమైన ఆహారం కదా. అర్థమవుతుందా మీకు? ఇశ్రాయేలీలు ఎంతకాలం నడిచారో మీకు తెలుసుగా. అటు ఇటుగా 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు. వీళ్ళ పని ఏంటి? మేఘం బయలుదేరింది అనగానే వీళ్ళు కూడా లేచి నడవాలి. మరి వీళ్ళకి బోవా కదా, అంత ఆయనే చూసుకుంటాడు. పైనుండి సహాయం అన్నమాట అది. ఏ సమయానికి ఏది అవసరం ఆయన ఇచ్చేసేవాడు. మన్నా, పూరేళ్ళు వచ్చేసేయి, వీళ్ళు తినేవాళ్ళు. మన్నా ఎలాగుండేదంటే వీళ్ళు నోట్లో వేసుకున్నారంట. కొత్తిమీర గింజల్లాగా తీయగా ఉందంట. నోట్లో వేసుకొని వాళ్ళ భాషలో ఇదేమి అన్నారు. అదే మన్నా. మన్నాకు అర్థం ఏంటి? ఇదేంటి తిన్నారు, కొత్తగా ఉంది, అంతకుముందు తిన్న కీరకాయలు, దోసకాయలు అవి కాదు, ఇది కొత్తగా ఉంది ఇది. అందుకని ఏమన్నారు వాళ్ళ భాషలో? మన్నా అంటే ఇదేమి. ఇది ఎలాగుంది? నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అంటే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అంటే డైజెస్ట్ అవ్వటానికి కదా, బలం రావటానికి కదా.
నోట్లో వేసుకోగానే కరిగిపోతుందంటే వెంటనే రక్తంలో కలిసిపోద్ది, వెంటనే వీళ్ళకి బలం వస్తుంది. అందుకని వెంటనే మేఘం బయలుదేరిందన్న కానీ వీళ్ళు కూడా లైట్ లంచ్ అనుకుందాం దీన్ని. అప్పుడు ఎలాగున్నారు వీళ్ళు? యాక్టివ్గా ఉన్నారు. కానీ ఇంకాస్త దూరంలో కానాను వస్తుందనగా ఏం జరిగింది? మరనాడు మన్నా మానిపోయెను. ఆ తర్వాత వీళ్ళందరూ ఏం చేశారు? కనాను దేశపు పంటను తిన్నారు. మరి ఇప్పటివరకు తిన్నదేంటి? దేవుడు ఇచ్చాడు లైట్ లంచ్, ఇది నడవటానికి ఉపయోగపడుద్ది. ఎందుకు? యాక్టివ్గా ఉండాలి కదా, నడవాలి కదా. మేఘంతో సమానంగా ఇల్లు కూడా నడవాలి. నడవాలంటే ఫుల్గా పీకల వరకు తినేస్తే నడవగలమా? పీకల వరకు తింటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది కదా. అందుకని అంత ఫుల్గా తిన్న తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ మెదడుకు అందవు కాబట్టి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. అంతేనమ్మా? డాక్టరమ్మా, నేను డాక్టరే కదా. అందుకని వీళ్ళకి లైట్గా ఉంటే నడుస్తారు. కానీ అక్కడికి వెళ్ళాక ఏం చేశారు వీళ్ళు? ఆ దేశపు పంటను తిన్నారు. గమనించండి, ఆ దేశపు పంటను తిన్నారు. ఎందుకని? ఇప్పుడు వాళ్ళతోనే ఫైట్ చేయాలి. కనానీయుల్ని ఖాళీ చేయించాలి, వీళ్ళు కానాన్లోకి వెళ్ళాలి. కాబట్టి ఏం అవసరం వీళ్ళకి? ఆ వాతావరణానికి ఆ ప్రాంతానికి సంబంధించిన ఆహారం తింటే వీళ్ళు బలం పొందుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు వరకు ఫైట్ చేయలే, వీళ్ళు జస్ట్ నడిచారు అంతే. కాబట్టి నడక్కి ఎంత అవసరం అంత ఇచ్చాడు దేవుడు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఆ దేశ పంటను ఇచ్చాడు. ఎందుకని? పోరాడాలి. అందుకనే బలమైన ఆహారం ఎవరికి అవసరం? ఆత్మీయతలో ఎదిగిన వారికే అవసరం. గమనించండి, బలమైన వాక్యం ఎవరికి అవసరం? ఆత్మీయతలో ఎదిగిన వారికి అవసరం. యేసుక్రీస్తు ప్రభు అంటే అప్పుడే పరిచయం ఉన్న వాళ్ళకి ఏం అవసరం? సువార్త అవసరం. ఏమవసరం? సువార్త అవసరం. అందుకని 53వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం చుట్టనే, ఆ గ్రంథపు చుట్టనే చదువుకుంటున్నాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఐథియోపియాకు సంబంధించిన నపుంసకుడు కందాకే రాణి దగ్గర ధనాగారం అంతటి మీద అధికారిగా ఉన్న వ్యక్తి దేని మీద వెళ్తా చదువుకుంటున్నాడు? రథం మీద వెళ్తా చదువుకుంటున్నాడు. అబ్బో, చాలా సంపన్నుడే. రథం అంటే గాడిద కాదుగా, మరి గుర్రం కాదుగా, గుర్రపు బండి మీద వెళ్తున్నాడంటే చాలా సంపన్నుడే. సంపన్నుడు వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు, కానీ అర్థం కావట్లా. అందుకనే దేవుడు అక్కడ ఎవరిని ఏర్పాటు చేశాడు? అప్పుడు ఫిలిప్పుని ఏర్పాటు చేశాడు. ఫిలిప్పు పరిగెత్తుకుంటా రథానికి ఎదురుగా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన సువార్త చెప్పాడు. అప్పుడు అతనికి విశ్వాసం కలిగింది. ఇదిగో నీళ్ళు, బాప్తీసం ఇవ్వటానికి నీకేంటి అభ్యంతరం అన్నాడు. అర్థమైందా? ఏ వచనాలు చదువుతూ ఉన్నాడు? ఆయన బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నాడు. వదకు తేబడిన వాని ఎదుట గొర్రె ఎలాగైతే ఉంటుందో అలాగున్నాడు. ఈ విషయాలన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. ఆ వచనాలే చదువుతూ ఉన్నాడు. కానీ అతనికి అర్థం కావట్లేదంట. ఫిలిప్ వెళ్ళి అడిగాడు. అంటే ఇలా ఊహించుకుందాం దీన్ని, కాన్వాయ్ వెళ్తుంది అనుకుందాం. మరి ఏంటంటే మరి ఫినాన్స్ మినిస్టర్ కదా అతను, కాన్వాయ్ వెళ్తుంది అనుకుందాం. కాన్వాయ్కి ఎదురుగా వెళ్తే ఏమైనా ఉందా? కానీ ఫిలిప్ ధైర్యం చేశాడు. ధైర్యం చేసి వెళ్ళి, నువ్వేం చదువుతున్నావు నీకు అర్థమవుతుందా అన్నాడు. అతను ఏమనాలి? అరెస్ట్ ఇమ్మనాలి. కానీ ఏమన్నాడు? ఎవరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. ఆహా, ఆ దీనత్వము, ఆ యథార్థత అతన్ని రక్షణలోనికి నడిపించింది. ఏంటి ఈ రోజున పరిస్థితి కదా. అప్పుడే విశ్వాసంలోకి వస్తున్న వాళ్ళకి ఏమవసరం? ఇప్పుడు సువార్త అవసరం. గమనించు, ఆ సువార్త అవసరం కదా. అందుకని నెలల పిల్లలకి ఏమవసరం? పాలు అవసరం కదా. మనకేం అవసరం? ఆహారం, బలమైన ఘన పదార్థాలు, ఆహారం అవసరం. అర్థమవుతుందా? అందుకని ఆత్మీయతలో ఎదిగిన వారికి ఎటువంటి ఆహారం అవసరం అంటున్నాడు పౌలు? బలమైన ఆహారం, బలమైన వాక్యం అవసరం వాళ్ళకి కదా. ఏంటి కదా. అందుకనే దేవుడు లోతుగా ఆయన నడిపించేవాడిగా ఉన్నాడు. ఇంకంతసేపు ఒడ్డును కూర్చొని కాలాడించుకుంటా ఉంటే ఎప్పుడైతే వస్తుంది మనిషికి? రాదు కదా. అందుకనే వయస్సు వచ్చిన వారు చేయాల్సిందేంటి? అభ్యాసము చేత కదా. అభ్యాసము చేత వాళ్ళు మేలేదో
కీడేదో వివేచించగలరు, గ్రహించగలరు. అందుకనే పాపంలో వారు పడిపోరు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, గమనించండి, ఆత్మీయ జీవితంలో పెరగటం అనేది మనకు అభివృద్ధిని ఇస్తుంది. జ్ఞానాన్ని మాత్రమే కాదు, అభివృద్ధిని ఇస్తుంది. అందుకని హోషేయ గ్రంథంలో రాయబడి ఉంటుంది 14వ అధ్యాయము 5వ వచనంలో, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబోనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లుగా వారు తమ వేళ్ళు తన్నుదురు. గమనించండి, ఇదంతా కూడా అభివృద్ధికి సూచన. తామర పుష్పం ఎలా పెరుగుతుందో గమనించండి. ఆ రీతిగా మనం చూడగలిగితే అక్కడ రాయబడి ఉన్న మాట, వారు ఆ రీతిగా అభివృద్ధి పొందుతారంట. చెట్టుకు మంచు ఏ రీతిగా ఉంటుందో, మంచు వాస్తవానికి దేన్ని సూచిస్తూ ఉందంటే దేవుని యొక్క కృపను సూచిస్తూ ఉంది. ఇప్పుడు పడుద్దా మంచు? కానీ ప్రతి ఉదయం దేవుని కృప కూడా అలాగే ప్రతి ఉదయం మనకు నిత్య నూతనంగా ఉంటుంది, నిత్య నూతనంగా ఉంటుంది. అందుకనే కృపను మనం ఇలా కూడా వర్ణిస్తాం, కృప వెంబడి కృప. హల్లెలూయా. ఈరోజు వచ్చింది మంచు, రేపు ప్రార్థన లేదుగా, రేపు ఉదయం మళ్ళీ మంచు. అంటే దేవుని సమృద్ధి, దేవుని సమకూర్పు ఆ రీతిగా మనకు ఉంటుంది. గమనించండి, ఆదికాండం 27వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనము చదివి సహాయం చేయగలరు ఎవరైనా? ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. గమనించండి, ఇదే మనకు దేవుడిచ్చే అభివృద్ధి. ఆ రీతిగా చూడగలిగితే ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారు లేదా ఆత్మీయ జీవితంలో పెరుగుతున్నవారు గురుగులను కనిపెట్టగలరు. ఇందాక జ్ఞానం ఏం చేస్తుందన్నాము? మేలు కీడుని వివేచిస్తుందంట. అందుకని ఆత్మీయతలో ఎదిగే కొద్దీ మనకు వివేచన అవసరం. ఎటువంటి వివేకము? ఆ వివేచనే ఉంటే హవ్వ ఆ రోజున అలాగా పడిపోయేది కాదు. అందుకనే మనకేం అవసరం? వివేచన అవసరం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 26వ వచనము. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. గురుగులు మొదట్లోనే కనిపించినాయా? లేదుగా, మొలకలు వచ్చినాయి అంట, గింజ కూడా కట్టింది, అప్పుడు గురుగులు కనిపించినాయి అంట. గమనించండి, పోనీ ఆయన గురుగులు కనిపించినాయి కదా వెంటనే తీసేయమన్నాడా? వాటిని కూడా ఆఖరి వరకు పెరగమన్నాడు, పెరిగేలాగా ఉంచమన్నాడు. అప్పుడు ఎందుకని? ఈ ప్రారంభ దశలోనే వాటిని తీసామనుకోండి మంచి పంట కూడా పోద్ది. అందుకని ఇప్పుడు ఏమవసరం మనకి ఈ గురుగుల విషయంలో? ఏంటి గురుగులు? అవిశ్వాసం. ఏంటి గురుగులు? దుర్బోధలు. ఏంటి గురుగులు? అవిధేయతలు. వీటి కారణంగా ఏం జరుగుతుంది? దేవుని మీద మన దృష్టి ఉండకుండా వేరే వాటి మీద మన దృష్టి వెళ్ళిపోతుంది. అందుకని వాటిని మనం వివేచించి చూడాలి. అటువంటి వివేకము మనకి అవసరం. గమనించండి, వివేకము మనకి అవసరం. వివేకం అవసరం అంటున్నామంటే ఆ థింకింగ్, ఆ రీజనింగ్, ఆ ఆలోచన, ఆ వివేచన మనకు వచ్చినాయి అంటే మన వయస్సులో ఎటువంటి వారం? పెద్దవారం. అందుకని ఏమన్నాడు ఇందాక హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు? వయస్సు వచ్చినవారు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి ఆరోహణం అయిన తర్వాత శిష్యులు కనపడుతూ వచ్చారుగా రకరకాల సందర్భాల్లో. ఎక్కడ కూడా 21వ అధ్యాయంలో కూడా ఆయన కనిపించారు. కనిపించి అక్కడ పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి కంటే పెద్దవాడైన పేతురు, వీళ్ళందరూ ఉన్నారు. సో పేతురు ఏమన్నాడు ఆ అధ్యాయం ప్రారంభంలో? నేను చేపలు పట్టడానికి వెళ్తున్నానంటే మనోళ్ళు కూడా ఏమన్నారు? మేము కూడా వస్తామన్నారు. సరే పదండి అని వెళ్ళారు. సో వాళ్ళు పడతా ఉంటే ఒక్కటి కూడా వాళ్ళకి
దొరకలేదు. అప్పుడు ఈయన వచ్చి ఆయనతో, అదే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి పేతురుతో ఒక మాట అన్నాడు, పిల్లలారా మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా? ఏమన్నాడు వాళ్ళని ఏమన్నాడు? ఏమని సంబోధించాడు వాళ్ళని? పిల్లలారా అన్నాడు. వాళ్ళేమో ఎంతెంత ఎత్తున్నారు? వాస్తవానికి పేతురు అందరికన్నా పెద్దోడు. మరి అందరికన్నా వయసులో పెద్దోడు కాబట్టి ఏముంటుంది? కాస్త బీపీ, కాస్త ఈగో అన్నీ ఉంటాయి కదా. అందుకని ఆయన పెద్ద కోపం వస్తూ ఉండేది పేతురికి. ఎవరికి రాని కోపం పేతురికే వచ్చేది. అంత పేతురుని పట్టుకొని ఇప్పుడు వేసి అంటున్న మాట ఏంటి? పిల్లలారా అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? వీళ్ళు పెద్దోళ్ళు కాదు. వీళ్ళు పెద్దోళ్ళు అయితే చెప్పింది చేసేవాళ్ళు. పిల్లలు ఏం చేస్తారు? ఏది వద్దంటామో అదే చేస్తారు. వాళ్ళని ఏమంటాం మనం? పిల్లలు అంటాం. చెప్పింది చేస్తే పెద్దోళ్ళు, చెప్పింది కాకుండా కంప్లీట్గా ఆపోజిట్గా చేస్తారు. రేపటి నుంచి హాఫ్ డేసా, మధ్యాహ్నం ఎండలో ఆడుకోవద్దు అంటాం. ఆడికి చెప్పటం తప్పు. ఇక ఎండలో బయలుదేరతాడు ఆడటానికి. ఇప్పుడు అర్థమైందా పిల్లల స్వభావం ఏంటో మీకు? వద్దు అన్నాముగా మనం, ఆడెళ్తాడు కదా. ఆయన ఏం చెప్పాడు వీళ్ళకి? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రారంభంలో, మీరు మనుషులను పట్టే జాలర్లు, నన్ను వెంబడించండి అన్నాడు. మీ వలల్ని విడిచిపెట్టేయండి అన్నాడు. మరి ఆయన చెప్పినప్పుడు చెప్పినట్టుగా చేస్తే వీళ్ళు పెద్దోళ్ళు అయ్యేవారు. ఈ వలల్ని మళ్ళీ ఏం చేశారు? వీళ్ళు మళ్ళీ పట్టుకొని బయలుదేరారు. అదే జీవన పోరాటం అన్నమాట. అదే జీవన పోరాటం. మళ్ళీ బయలుదేరారు. మరి వీళ్ళు మాట వింటలేదుగా. మరి ఏమన్నారు వాళ్ళని? ఏమనాలి? పిల్లలే అనాలి. అందుకని పిల్లలు అన్నారు ఆయన. అది సంగతి. గమనించండి. మా మేనల్లుడు అక్కడ ఉన్నాడు. వాడికి ఒక 3 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు మంచి దగ్గు జలుబుతో ఉన్నాడు. కానీ ఐస్ క్రీమ్ కావాలంటున్నాడు. సరే మరి ఏం చేస్తాం కదా. తీసుకెళ్ళి నేను ఐస్ క్రీమ్ ఇప్పించా. మోడ్రన్లో ఐస్ క్రీమ్ ఇప్పించి ఒక మాట చెప్పా, అరే తిన్నావు కదా, చేతులు కడుక్కున్నావు కదా, మూతి కూడా తుడుచుకున్నావు కదా, మమ్మీకి చెప్పొద్దురా అన్న. చెప్పేస్తా అంటున్నాడు. నేనేం చెప్పా ఆడికి? ఆడేమంటున్నాడు? చెప్పేస్తా. అంటే మనం ఏమి చేయమంటామో అది చేయరు వాళ్ళే. ఆయనేమో పరిచర్య చేయండి బాబు అంటే వీళ్ళేమో మేము చేపలు పడతామంటున్నారు. మరి వీళ్ళు పిల్లలేగా కదా. తింటాక ఏమైనా ఉందా అంటే లేదయ్యా, మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం, కష్టపడ్డాం, కానీ మా దగ్గర ఏమీ లేదంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? మీరు కుడివైపున అమ్మా ఇప్పుడు ఎటు వేయమన్నాడు? వాళ్ళ అంటే ఎటు? రైట్ సైడ్ కదా. అంటే ఇప్పటివరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? రాంగ్ చేస్తున్నారు. రైట్కి ఆపోజిట్ ఏంటి? ఇప్పటి వరకు చేసింది రాంగ్. వాళ్ళు ఆయన వచ్చి ఏమన్నాడు? అప్పుడు చేపలు బండి. మీకు అర్థమైందా ఇప్పుడు ఆత్మీయతలో ఎదుగుదలంటే ఏంటో? అందుకని పిల్లలకి అర్థం కావు. పిల్లల దగ్గరికి వెళ్ళి నువ్వు షబ్బబ్బర్ రబ్బబ్బ అర్థం అవుదా? వాళ్ళని భయపెట్టకూడదు. అలాగ నువ్వు ఉంచుకో, కాదంటలా నేను కదా. అప్పుడే రక్షణ పడుతున్న వాళ్ళకి నువ్వు భయపెట్టకూడదు కదా. నువ్వు ఉపదేశం అంటే పెద్ద మాటలు మాట్లాడకూడదు. నువ్వు ఏది నువ్వు చెప్పే ఉపమానాలకి ఉపదేశానికి ఏమైనా పోలిక ఉంటుందా కదా. బయట జరుగుతుంది ఏంటి సార్? ఎందుకండి విజ్ఞాన ప్రదర్శన కదా, జనాలు చెదరగొట్టడం కాకపోతే. అందుకని బలమైన ఆహారం ఎవరికి అవసరం? ఎదిగిన వారికే అవసరం. అందుకని ఎదిగిన వారు ఎలాగుంటారు? గురుగులేంటో గోధుమలేంటో వివేచించి చూడగలరు. గురుగులేంటో గోధుమలేంటో వివేచించి చూడగలరు. లేదంటే పిల్లల్లాగానే ఉంటారు. ఎంతసేపు ఎక్కడ ఉంటారు? రాంగ్లో ఉంటారు, రైట్లో ఉండరు. బయటికి వెళ్ళాక ఎవరైనా రైట్కి ఆపోజిట్ ఏంటంటే రాంగ్ అని చెప్పండి, లెఫ్ట్ అని చెప్పకండి. రైట్కి ఆపోజిట్ రాంగ్ నాన్న, లెఫ్ట్ కాదు. అది ఎందుకని వీళ్ళు ఎంతకాలం ఏం చేశారు? రాంగే చేశారు వీళ్ళు. ఆయన వచ్చి రైట్ చేయమన్నాడు. అందుకని అటువంటి వివేచన వివేకము ఎదిగిన వారికి మాత్రమే ఉంటుంది.
ఇంకొకటి, ఆత్మీయ జీవితంలో పెరిగిన వారు ఖచ్చితంగా ఫలింపులోనికి వస్తారు. మనం అనుకుంటున్న వస్తు వాహన సంపదలు కాదు, కానీ ఫలింపును పరిశుద్ధ గ్రంథం నిర్వచిస్తున్న విధానం పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. గమనించండి. అందుకని యెషయా గ్రంథంలోనే 37వ అధ్యాయము 31వ వచనంలో ప్రవక్త అంటాడు, యోధా వంశంలో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఇది ఫలింపు అంటే. అర్థమైందా? ఫలింపు అంటే ఏంటి? ఫలింపు అంటే ఏంటి? చదవట్లా మీరు? క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి కదా. వాస్తవానికి చెట్టు ఎదుగుదల ఎంత ఎత్తుగా ఉంటుందో దాని వేర్లు అంత లోతుగా అంత సుదీర్ఘంగా వ్యాపిస్తాయి అన్న సంగతి మనకు తెలుసుగా. దాన్ని బట్టి ఆ చెట్టు యొక్క నిలకడ, దాని ఫలింపు ఆధారపడి ఉంటుంది. అలాగే యోధాలో శేషించిన వారు వీరు కూడా అలాగే ఫలించారు. గమనించండి, ఇది ఫలింపు అంటే. అందుకని యోసేపుని ఏమన్నాం మనం ఆదికాండంలో? యోసేపు ఫలించడి కొమ్మ. ఎందుకని? బావిలో పడేసిన భావితరాలకు బొవ్వెట్టోడయ్యాడు కదా. మళ్ళీ వీళ్ళందరూ కూడా బొచ్చులు పట్టుకొని జోలు వేసుకొని వెళ్ళా? మరి ఆ రోజు అందులో పడేసినప్పుడు తెలియలేదా? అది ఫలింపు అంటే. అర్థమైందా ఇప్పుడు మీకు విషయం? అందుకని యోసేపుని అన్న కారణం అదే. యోసేపు ఫలించడి కొమ్మ. వీళ్ళు ఏం చేస్తారు? వేరు క్రిందికి తన్ని పైకి ఎదిగి ఫలిస్తారు. అటువంటి ఫలింపు ఏ వ్యక్తి, ఏ విశ్వాస అయితే ఆత్మీయతలో ఎదుగుతారో వారు, ఆత్మీయతలో పెరుగుతారో వారు అటువంటి ఫలింపులోనికి వస్తారు. అంత మాత్రమే కాదు, ఆత్మీయ జీవితంలో పెరిగిన వారు బలాన్ని పొందుకుంటారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. ఎదిగి బలము పొందుచుండెను. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తోటి వయస్కులు ఎలాగైతే పెరిగారో అలాగే పెరిగాడు, కానీ వారిలాగా పాపాన్ని మాత్రం అంటించుకోలే. అందుకని ఆయన ఏమయ్యాడు? పరిశుద్ధుడు. గమనించండి, అటువంటి బలంలో ఆయన పెరిగాడు. గమనించండి. అందుకని మనం చదువుకున్నాగా మూలవాక్యంలో, అతడు ఆయన ఎదుట పెరిగాను. ఎలా పెరిగాడు? లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగాను. మనం ఎక్కడ పెరుగుతున్నాం? దేవుని సన్నిధిలోనా, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లలోనా? అందుకని ఆత్మీయతలో మనం ఎదగాలి, ఆత్మీయతలో పెరగాలి. అప్పుడే ఆయన చేసిన శిలువ త్యాగానికి మనము సరైన దాన్ని సాధించుకున్న వాళ్ళం అవుతాం. లేదంటే ఆయన త్యాగాన్ని మనం అసలు పట్టించుకోకుండా ఇంకా లోకంలోనే ఎదుగుదలతో సంబంధం లేకుండా ఉన్నాం అనుకోండి, లోకంలో ఉన్న వస్తువాహన సంపదలు అదే ఎదుగుదల అనుకొని ఉంటున్నాం అనుకోండి, ఆత్మీయత గురించి పట్టించుకోవట్లేదు అనుకోండి, ప్రతి వ్యక్తి కూడా మనల్ని ఏం చేస్తాడు? మోసం చేసేస్తాడు. మనల్ని విశ్వాసంలోంచి పక్కకి తీసుకెళ్ళిపోతాడు. గమనించాలి. అందుకని ప్రతి వ్యక్తి కూడా ఎవరి ఎదుట పెరగాలి? ఆయన ఎదుట పెరగాలి, అనగా ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో పెరగాలి. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, మేము కూడా ఆత్మీయతలో, నీ సన్నిధిలో, నీ సహవాసంలో పెరిగే కృపనివ్వండి, సహాయము చేయండి. దైవజనులు బిషప్ అయ్య గారు చేస్తున్న పరిచర్యను దీవించండి. నూతన ప్రాంతాల్లో విస్తరించబడటానికి సహాయము చేయండి. వారికి దీర్ఘాయునివ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సహకారులను బట్టి స్తోత్రాలు, సంఘాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి అవసరతలో తోడుగా ఉండండి, సహాయం వచ్చేయండి. ఇంకను నూతనాత్మలు పట్టుబడటానికి నాయన కృపనివ్వమని బతిమాలుకుంటూ
మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మనందరము లేచి నిలబడినట్లయితే క్రమాన్ని